జనసేన తీసుకునే సీట్లు ప్రధానం కాదు, జగన్మోహన్ రెడ్డి లాంటి నియంతను దించడమే మా లక్ష్యం. నాకు అధికారం మీద వ్యామోహం లేదు. ఈ మధ్యకాలంలో పదే పదే పవన్ కళ్యాణ్ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు సార్. అంటే నేను సీఎం అభ్యర్థి రేసులో లేను, మాకు పవర్ షేరింగ్ ఉండదు అని చెప్పి ఆయనే క్లారిటీ ఇచ్చారు. లోకేష్ కూడా చాలా క్లియర్గా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి, ఆ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా ఓకే అన్నారు అని చెప్పేసి. సో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలనుకునే ఆ పార్టీ కార్యకర్తలు కానీ, ఆయన అభిమానులు కానీ, ఆ పార్టీ నాయకులు కానీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శాసించగల స్థాయిలో ఉన్న ఒక సామాజిక వర్గం కానీ, మరి దీనికి ఒప్పుకునే అవకాశం ఉంటుందంటారా? ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతుందా సక్సెస్ఫుల్గా? జనసేన చిరంజీవిని ఆంధ్రప్రదేశ్లో శాసించగలిగే సామాజిక వర్గం చిరంజీవిని ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదు? సార్, శాసించే సామాజిక వర్గమే కదా. మరి ఎందుకు చిరంజీవికి 18 సీట్లు ఇచ్చారు? సింగిల్గా పోటీ చేశారు. సింగిల్గా పోటీ చేస్తే మరి శాసించే కదా సామాజిక వర్గం కదా. అంటే ఆ సామాజిక వర్గంలో వేరే పార్టీకి ఒకటి ఓటేయడా? ఆ సామాజిక వర్గం మొత్తం జనసేనకి ఓటేస్తారా? ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు వేరే పార్టీలో లేరా? ఉన్నారు సార్. అంటే ఆ సామాజిక వర్గం అంత అమాయకులా? గంపగుత్తగా మా కులపోలకి ఓటేసుకుంటాం మేమనికి వేయమంటారా? ఆ మా కులపోలకి ఓడేయాలనుకున్న ఆ కులపోలు ఎంతమంది ఉంటారు? ఒక్క పేర్ని నాని ఆ కులం కాదా? అంబట్రాంబాబు ఆ కులం కాదా? సో అన్ని పార్టీలో ఆ కులం వాళ్ళు ఉంటారు కదండి. అందువల్ల ఒక కులం వాళ్ళను అంత పూర్తిగా ఒకే పార్టీ వెనకాల ఉంటారని చెప్పి రైస్ ఇచ్చే పవన్ కళ్యాణ్కు గంపగుత్తగా రాసిచ్చే అధికారం మీకు నాకు ఎక్కడదండి. సో అల్టిమేట్గా ఎవరైనా పవన్ కళ్యాణే చెప్పాడు ఇది. మొన్న ముఖ్యమంత్రి సీఎం అంటే ఎమ్మెల్యేనే గెలవలేదని అని ఏమన్నా మీకు భీమవరంలో ఆ సామాజిక వర్గం అంతా ఓటైతే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాకపోయాడా? అరే ఒక్క ఎమ్మెల్యేనే కాలే ఇవరి జనసేన అభిమానులు అందరూ ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ అయిపోతుందా? మొదలైన ఆయననే లాస్ట్ టైం ఎమ్మెల్యే ఓడించారు, 2 చోట్ల గెలవలేదు కదా. మరి ఏమైంది? జనసేన సైనికులు అందరూ ఎక్కడ పోయారు? అంటే సింగిల్గా పోటీ చేశారు. సింగిల్గా పోటీ చేస్తే ఎమ్మెల్యే గెలవకూడదని ఏమున్నదండి? సింగిల్గా పోటీ చేస్తే ఎవరు ఎమ్మెల్యే గెలుస్తలేరా? రైట్ సార్. సింగిల్గా పోటీ చేసిన వాళ్ళు ఎమ్మెల్యే గెలుస్తారు, ఇండిపెండెంట్ పోటీ చేసి ఎమ్మెల్యే గెలుస్తారు కదా. వైసీపీతో అది కాదు, అదే జనసేన నుంచి గెలవలేదు ఎమ్మెల్యే రాజు వరప్రసాద్. మరి ఆయన గెలిచినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ఓడిపోయాడు? ఆయన సింగిల్గానే పోటీ చేస్తే గెలిచిండు కదా, డబుల్గా పోటీ చేస్తే గెలిచిండా? సింగిల్గా. మన ట్రిపుల్గా పోటీ చేస్తే గెలిచిండా? మీ వాదన ప్రకారం సింగిల్గా పోటీ చేస్తే ఓడిపోతారంటే అదే పార్టీ చేసింది ఒక అతను ఎట్లా గెలిచిండు? సింగిల్గా గెలిచిండు కదా. అంటే పవర్ షేరింగ్ అంశము ఓట్ ట్రాన్స్ఫర్ మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది? పవర్ షేరింగ్ అనేది పవర్ షేరింగ్ ఏదో 5 సీట్లు 3 సీట్లు ఇస్తే పడదు. జనసేనకు అభిమానించేవారు 70 సీట్లు ఇస్తే బాగుంటుందని అనుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ చెప్పాడు అన్నమాట, మీరు ఒక మండపేట చూస్తారు, నేను మొత్తం బర్డ్స్ ఐవి చూస్తాను. కరెక్ట్ అని చెప్పింది. ఇప్పుడు మండపేటలో ఉన్న వాళ్ళు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా మండపేటలానే 20% ఓటింగ్ ఉందని అనుకుంటే అది పొరపాటు కదా. అందువల్ల అల్టిమేట్గా మీరు అనుకున్నట్లుగానో ఇంకోరు అనుకున్నట్లుగానో అలా ఏమీ ఉండదు. జనసేనకు 5ో 3ో సీట్లు ఇస్తే డెఫినెట్గా వ్యతిరేకత వస్తుంది పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటే. ఎన్ని సీట్లు రెస్పెక్టబుల్ అనేది ఎవరికి ఆన్సర్ లేదు. అయినా తెలుగుదేశం జనసేనలో పెద్ద పార్టీ తెలుగుదేశం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చర్చ ఎందుకు వస్తాయండి? అది కామన్ సెన్స్ చెప్పిన అర్థమవుతుంది కదా. ఎవరికి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటే వారు ముఖ్యమంత్రి అవుతారు. రేపు ఇద్దరికి కలిపి 90 సీట్లు వచ్చాయనుకుందాం. జనసేన మద్దతు ఉంటేనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అనే నెంబర్స్ ఉన్నాయనుకోండి. అప్పుడు పవన్ కళ్యాణ్ నితీష్ కుమార్ లాగానో కుమారస్వామి లాగానో కండిషన్ పెడితే అప్పుడు అవుతాడు సీఎం. అప్పటిదాకా అయ్యే అవకాశమే లేదు కదా. తెలుగుదేశానికే 90 సీట్లు వస్తాయి, పవన్ కళ్యాణ్ ఎందుకు సీఎం చేస్తారు? పవన్ కళ్యాణ్ అవసరమే ఉండదు కదా సార్. అప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా పొత్తులో ఉన్నప్పుడు ఉంటారు. ఇప్పుడు ఎన్డీఏకు 2014-19లో కూడా బీజేపీగా సొంతగా మెజార్టీ ఉంది. ఆయన మిత్రపక్షాలను కలుపుకోలేదా?